తెలుగు నమస్కారం. ఏఆర్ టీవీ సన్సెట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన. $15 బిలియన్ భారీ పెట్టుబడి, ఏఐ టెక్నాలజీతో మారనున్న ఉత్తరాంధ్ర ముఖ చిత్రం. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం లక్ష్యం. గూగుల్ రాక వెనుక మంత్రి లోకేష్ కృషి అమోఘమని సీఎం చంద్రబాబు ప్రశంస. ప్రధాని మోదీ విజన్ వల్లే గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు భారత్కి వస్తున్నాయన్న సీఎం. ఐటీ హబ్ గా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోకి ఎక్కుతుందని సీఎం వెల్లడి. కూటమి ప్రభుత్వంపై ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ నిప్పులు చెరిగిన వైనం. విజయవాడలో వైఎస్ఆర్సీపీ భారీ నిరసన. కూటమి సర్కార్ అసమర్థత వల్లే ఇంధన సంక్షోభమని అవినాష్ ధ్వజం. కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుల గర్జన. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు సిపిఎం సంఘీభావం. బకాయి జీతాల కోసం బాబురావు పోరాటం. ఆసుపత్రి అధికారుల్ని, కాంట్రాక్టర్లను నిలదీసిన బాబురావు. ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో ఇవాళ ఒక సువర్ణ అధ్యాయం మొదలైంది. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ విశాఖపట్నం వేదికగా తన కార్యకలాపాలని మరో స్థాయికి తీసుకువెళ్తోంది. సుమారు ₹1,25,000 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటు కానున్న క్లౌడ్ ఏఐ హబ్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి భూమి పూజ చేశారు. విశాఖ గ్లోబల్ ఐటీ డెస్టినేషన్ గా అవతరించబోతోంది. జిల్లాలోని తర్లువాడలో 1 గిగావాట్ సామర్థ్యంతో గూగుల్ తన హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ని నిర్మిస్తోంది. అదాని కనెక్ట్స్, ఎయిర్టెల్, నెక్స్ట్రా భాగస్వామ్యంతో వస్తున్న ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో మొత్తం 600 ఎకరాల భూమిని కేటాయించింది. శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గూగుల్ ఎక్స్పీరియన్స్ జోన్ ని సందర్శించారు. అక్కడ ప్రదర్శించిన అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఆయన స్వయంగా పరిశీలించి శాస్త్రవేత్తలతో ముచ్చటించారు. Ladies and gentlemen, Google Cloud India AI Hub at Tarluwada, Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఈరోజు ఒక చిరస్మరణీయమైన రోజు. విశాఖపట్నం వేదికగా ఐటీ రంగంలో పెనుమార్పులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. సుమారు ₹1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో తర్లువాడలో ఏర్పాటు చేసిన గూగుల్ ఏఐ డేటా సెంటర్ కి ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విశాఖకు గూగుల్ రాక రాష్ట్రానికే కాకుండా దేశానికే ఒక గేమ్ చేంజర్ అని అభివర్ణించారు. ఆసియాలోని అతిపెద్దదైన ఈ డేటా సెంటర్ 2028 సెప్టెంబర్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషిని సీఎం ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు. అమెరికా పర్యటనలో గూగుల్ ప్రతినిధులతో లోకేష్ జరిపిన చర్చలు, వారిని ఒప్పించిన తీరు అద్భుతమని కొనియాడారు. అలాగనే ప్రధాని నరేంద్ర మోదీ విజన్ మరియు సహకారం వల్లే ఇంతటి భారీ సంస్థ మన రాష్ట్రానికి వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. My minister is here, Mr. Lokesh. He went to Stanford and also Carnegie Mellon. Now he is a HR minister. I am confident. I want to compete with him by delegating some powers, how he is going to work and produce outcomes. I am confident he is competent and also he is going to produce this result. In this context, I want to appreciate him. First of all, after my government came to power, he went to Google campus in America. He met them there. Then he discussed with them. Then all of us thought, okay, Google may not have any plans in the near future for India itself. After some time, Google wanted to establish a center. Then I went to, Lokesh told me, first time this committee met me, that is in the month of September 2025. After that, what are all the requirements for them? We examined. I went to PM, I went to Ashwini, I went to Nirmala Sitharaman ji, Finance Minister. But for them, this project should not have taken up. The amount of speed, and also PM made it very clear,
Google is very, very important. If they are willing to come, I am prepared to extend all the cooperation. That is the vision of our Honorable Prime Minister on technology. I really appreciate. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ యువనేత లోకేష్ కార్యదక్షగా కలగలిసి విశాఖను ప్రపంచ ఐటీ పటంలో అగ్రస్థానంలో నిలపబోతున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రశంసించారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా హబ్ శంకుస్థాపన వేదికగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాంకేతిక రంగంలో గ్లోబల్ హబ్ గా ఎదగడానికి ఈ ప్రాజెక్టు ఒక మైలురాయి అని ఆయన కొనియాడారు. విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ ఏఐ డేటా హబ్ కు శంకుస్థాపన జరిగింది. ఈ డేటా హబ్ తో టెక్ రంగంలో ఏపీ రూపురేఖలు మారిపోనున్నాయి. ఈ శంకుస్థాపన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఐటీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది. ఈ సందర్భంగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తుపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నమ్మకాన్ని చాటి చెప్పింది. ఆయన తన ప్రసంగంలో ప్రధానంగా అప్పట్లో చంద్రబాబు నిర్మించిన సైబర్ టవర్స్ నేడు ఐటీ రంగానికి వెన్నెముకగా నిలిచాయని తెలిపారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో విశాఖలో నిర్మిస్తున్న ఏఐ డేటా హబ్ ప్రపంచ స్థాయి నిపుణుల్ని ఆకర్షిస్తుందని అన్నారు. ఆయన నిజమైన విజనరీ లీడర్ అని కొనియాడారు. ప్రాజెక్టుపై లోకేష్ కు ఉన్న స్పష్టత, సమస్యల్ని పరిష్కరించే తీరు యువ నాయకులకు ఆదర్శమని పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లు పార్లమెంట్లో ఏపీ గొంతుకగా నిలుస్తూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందేలా చూస్తున్నారని మెచ్చుకున్నారు. बाबूनारा कैनॉट हियर. विशाखापट्टनम में एनर्जी ज्यादा चाहिए. इतना 1 गीगावाट का एआई डेटा सेंटर बन रहा है और एनर्जी नहीं है. लोकेश अन्ना पावर सप्लाई स्विच ऑफ किया हुआ है क्या? बाबूनारा हाँ ऐसे. Bhavunara, good. At the outset, I would like to thank Honorable Chief Minister, one of the visionaries that our country is proud of, Shri Nara Chandrababu Naidu ji. He built the Cyberabad, part of Hyderabad, that cyber tower, which became the journey of our IT services. And today he is building the AI data hub here. I think Visakhapatnam will be called as AI Patnam. What is Visakhapatnam today? Like Cyberabad, it will become AI Patnam. Such a great initiative you have taken, sir. Congratulations to you and salute to your vision. And salute to the vision of our Prime Minister, Shri Narendra Modi ji, who thought so big that when the entire world is moving towards a totally new cycle of technology, he said we should take the lead in this technology, because in the past we missed out many cycles as a country and as a civilization, but now we should not miss out on any cycle of technology. So that's why every part, whether it is semiconductors, quantum, AI, space technology, rare earths, everywhere our Prime Minister is pushing us very hard to take the lead in the technologies. I would like to salute and thank the vision of our Prime Minister. I would also like to thank my brother Nara Lokesh ji, his energy and his drive. It's indeed a phenomenon among the young leaders in our country, the way he pushes everything and the way he finds solutions. రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన కొరత సెగలు పుట్టిస్తోంది. పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ ఉండటంతో వాహనదారులు విలవిలలాడుతున్నారు. ఈ సంక్షోభానికి కూటమి ప్రభుత్వ అసమర్థతే కారణమంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోటెక్కింది. విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆటోలో ర్యాలీగా వచ్చి అవినాష్ తన నిరసనను తెలియజేశారు. రాష్ట్రంలో ఇంధన కొరత రాజకీయ దుమారాన్ని రేపుతోంది. విజయవాడ వేదికగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలు
నిర్ణయాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ నేతృత్వంలో విజయవాడలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. నగరంలోని దేవినేని రాజశేఖర్ నెహ్రూ రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఈ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ స్వయంగా ఆటోలో ర్యాలీగా చేరుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంధన సరఫరాలు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సామాన్య ప్రజలను ఇబ్బందులకి గురి చేస్తుందని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యుడి రవాణా భారంగా మారిందని, తక్షణమే ఇంధన కొరతను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. లేని పక్షంలో ఆందోళనని మరింత ఉధృతం చేస్తామని దేవినేని అవినాష్ హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో ఓట్లేసి గెలిపించారో వాళ్ళందరం గారా మోసం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఆ రోజు నుంచి సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గారా ఇబ్బంది పడి బాధపడే పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజానీకం ఉన్నారు. రైతులు ఎరువుల కోసం లైన్లో నుంచున్నారు. వృద్ధులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, పెన్షన్ల కోసం లైన్లో నుంచున్నారు. రేషన్ కోసం మహిళలు లైన్లో నుంచున్నారు. మొన్నదాకా గ్యాస్ కోసం లైన్లో నుంచున్నారు. ఈరోజు పెట్రోల్ డీజిల్ కోసం దాదాపుగా 4-5 రోజుల నుంచి మొత్తం ప్రతి బంకు దగ్గర ప్రజానికం బారులు తీరి వీటి కోసం లైన్లో నుంచోవటం జరిగింది, పెట్రోల్ కోసం, డీజిల్ కోసం. ఈరోజు తూర్పు నియోజకవర్గ ఆధ్వర్యంలో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందో దానికి నిరసనగా ఎవరైతే సామాన్యులు ఉంటారో ఆటో సోదరులు పాపం డీజిల్ లేక ఇబ్బంది పడుతూ వాళ్ళు ఛార్జీలు లేకుండా ఎవరైతే రోజువారీ దీని మీద ఆధారపడి ఉన్న ఆటో డ్రైవర్లు ఉన్నారో ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఆటోను కానివ్వండి, జీపు కానివ్వండి లాగుతూ మాకు నిరసన తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత చేతకాని ప్రభుత్వం అంటే ఈరోజు ప్రజానికానికి పెట్రోల్ డీజిల్ గారా ఇవ్వలేని పరిస్థితిలో విజయవాడ రామవరపాడు కొత్త ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత 3 నెలలుగా జీతాలు అందక అవస్థలు పడుతున్న పారిశుద్ధ్య కార్మికులు నేడు సమ్మెకు దిగారు. కార్మికులకు మద్దతుగా సిపిఎం నేత బాబురావు రంగంలోకి దిగడంతో ఆసుపత్రి పరిసరాలు ఒక్కసారిగా వేడి పెరిగింది. అధికారుల్ని, కాంట్రాక్టుల్ని కార్మికులు నిలదీయడంతో యాజమాన్యం దిగి వచ్చింది. విజయవాడ రామవరపాడులోని కొత్త ప్రభుత్వ ఆసుపత్రి పారిశుద్ధ్యం కార్మికుల ఆందోళనతో దద్దరిల్లింది. 3 నెలలుగా శ్రమ దోపిడీకి గురవుతున్నామని, కనీసం వేతనాలు ఇవ్వకుండా వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు కాంట్రాక్టర్ల తీరుపై బాబురావు నిప్పులు చెరిగారు. తక్షణమే 3 నెలల బకాయిలు చెల్లించాల్సిందేనని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ ఆందోళనలతో ఒక్కసారిగా ఆసుపత్రి యంత్రాంగం ఉరిక్కిపడింది. ఈ సాయంత్రం లోపు 1 నెల వేతనాన్ని జమ చేస్తామని, వచ్చే నెల 2వ తేదీ కల్లా 2 నెల బకాయిలు తీరుస్తామని మాటిచ్చారు. అంతేకాకుండా ఇకపై ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు అందేలా కాంట్రాక్టర్ పై ఒత్తిడి తెస్తామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. అయితే ఈ సాయంత్రం లోపు వేతనాలు పడకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని సిఐటియు నేత పి కృష్ణ మరియు సిపిఎం నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొని తమ నిరసన తెలిపారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఈ రోజు ఫిబ్రవరి 4 జీతం ఇవాళ వేస్తాం, 2వ తారీఖున మార్చి 4 జీతం వేస్తాం, తర్వాత మిగతా జీతాలు వేస్తా ఉన్నారు. పోనీ ఆ చెప్పిన మాట అయినా కాంట్రాక్టర్ ఇస్తాను గ్యారెంటీ ఇవ్వడానికి సంతకం పెట్టమన్నాం. లేదు రేపు కాంట్రాక్టర్ ఇవ్వకపోతే అధికారం మాదేంటి అని అంటారు. గతంలో అడిగితే ఉన్నారు అది ఏజెన్సీ, మాకు సంబంధం లేదన్నారు ఈ అధికారులే. రేపు మళ్ళీ అదే అంటారు. ఆ కాంట్రాక్టర్ని రప్పించలేని చేతకాని స్థితిలో ఉన్నారా? లేదు వీళ్ళందరి నుంచి ఆ కాంట్రాక్టర్ అయినా సరే అధికారులు పక్షపాతం వహిస్తున్నారా? అందుకే ఆసుపత్రిలో రోగులకి సేవలు అందించాలన్నా, కార్మికులు బతకాలన్నా ఒప్పందాల ప్రకారం చేయమంటున్నాం. మేము చట్టాల ప్రకారం చేయమంటాం. చట్టాలని, ఒప్పందాలను ధిక్కరిస్తా ఉంటే యంత్రాంగం ఎందుకని చోద్యం చూస్తూ ఉంది. అందుకని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు స్పందించాలి. మరి రేపు సాయంత్రంలో బిల్లులు అన్నారు, బిల్లులు ఇవ్వండి, కార్మికులకు జీతాలు ఇవ్వండి. ఇప్పటికీ వాళ్ళ బాధలు ఇంకా ఆకలితో ఇంకా ఎంతకాలం బతకలేరు. అందుకే కనీసమైన కోరిక 1వ తారీఖు జీతం అనేటువంటిది ఇప్పించాలి. అందుకని విరమించడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారు.
కానీ పరిష్కరించడానికి అధికారులు కాంట్రాక్టర్ మాత్రం సిద్ధంగా లేరు. వాళ్ళ చేతిలోనే ఉంది. వెంటనే పరిష్కారం చేసి జీతాలు ఇవ్వండి, సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. సాయంత్రం నుంచి గవర్నమెంట్ హాస్పిటల్, కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో నేను సాయంత్రం నుంచి కూర్చున్నా మేడం. అయితే నిన్న సూపరింటెండెంట్ సార్ వచ్చి 6 జీతం, ఒక జీతం పడుతుంది, మళ్ళీ 2వ తారీఖు ఒక జీతం పడుతుంది అని చెప్పారు. అయితే నిన్న సాయంత్రం 6 దాకా మేము రాత్రి కూడా ఇక్కడే ఉన్నాము, అయినా మాకు జీతం పడలేదు. మళ్ళీ ఎవరో వచ్చి మాతో మాట్లాడలేదు. రాత్రి అంతా ఇక్కడే పడుకొని ఉన్నాము, అయినా సరే ఎవరో రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఒక రోజు మళ్ళీ రేపు సాయంత్రం వరకు చూడండి, ధర్నాలోంచి లేకండి, పని చేసుకోండి అని చెప్తున్నారు. అయితే మేమైతే మాత్రం మాకు కాంట్రాక్ట్ కావాలండి. కాంట్రాక్ట్ అయినా మాకు అసలు ఇప్పుడు కనపడలేదు. మేము 2 రోజుల నుంచి కూర్చొని ఉంటున్నాం ఎక్కడ అన్నం లేకుండా ఎండలోను. కాంట్రాక్ట్ అయిన మాత్రం మాకు కనపడలేదు. ఇప్పటికి కాంట్రాక్ట్ అయిన రావాలి, మాకు సొల్యూషన్ చెప్పాలండి. ఆ జీతం ఆయన ఎప్పుడు వేస్తాడో, 3 నెలలు జీతం, పిఎఫ్ పిఎస్ఐ 4 నెలలు, ఇవన్నీ మాకు ఎప్పుడు వేస్తారో ఆయన, అప్పుడు మేము లేస్తామండి. కాంట్రాక్టులు కూడా అంతే, మేము అడిగితేనే మేము గుర్తు చేయాలి ఎప్పటికప్పుడు. మా నెల అయిపోయిందండి, మాకు జీతాలు వేయండి అని మేము ఫోన్లు చేసి అడుక్కోవాలి. అడుక్కుంటేనే జీతాలు వేస్తారు. మేము పని చేసేది మీకు తెలియదా? మేము ఎక్కడైనా పని చేయకపోతే ఫోన్లు చేస్తారు, చేసేసి పనులు చేయట్లేదు అంటే గబగబా వచ్చేసేస్తారు. మరి వాళ్ళు పని చేసే వాళ్ళే వచ్చి అడిగేవాళ్ళు. మరి మా జీతాల గురించి ఎవరు అడుగుతారు? మేమే అడుక్కోవాలి, మేమే అడగాలి. మరి ఏంటి మాకు ఎంతవరకు సమాధానం? ఇంతవరకు ఏ సమాధానం రాలేదు. మాకు సమాధానం చెప్పాలి. మాకు ఆ కాంట్రాక్ట్ ఎవరో రావాలి. మాకు ఇది మీకు కంపల్సరీ మేము చెల్లిస్తామని చెప్తేనే మేము లెగుస్తామండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బంకుల్లో దాదాపు 70% వరకు మూతపడే పరిస్థితి వచ్చిందని, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపణలు చేశారు. పెట్రోల్ ధరలు పెంచే ఉద్దేశంతోనే చమురు సంస్థలతో కుమ్మక్కై కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. అధికారులు చెప్పేదానికి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకి పొంతన లేదని అన్నారు. గత 2 రోజులుగా పెట్రోల్ కొరత నేపథ్యంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు క్షేత్రస్థాయిలో భవానీపురంలోని పెట్రోల్ బంకుల పర్యవేక్షించారు. అక్కడ సిబ్బందితో మాట్లాడి జరుగుతున్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చిందని అన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ మంత్రులు, అధికారులు ఎక్కడా కొరత లేదని ప్రకటనలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని తెలియజేశారు. గతంలో ధరల పెరుగుదలపై పాదయాత్రలు చేసిన నారా లోకేష్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రూపాయి కూడా తగ్గించలేదని అన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని చెబుతున్న పాలకులు ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో విఫలమయ్యారని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్రోల్, డీజిల్ కొరత ఎలా ఉందంటే అంత దారుణంగా ఉంది. ఈరోజు మనం భవానీపురంలోని బ్యాంక్ సెంటర్లో లారీ స్టాండ్ ఆపోజిట్, ఇది ఎదురుగుండా పురాతనమైన లారీ స్టాండ్, విజయవాడ నగరానికి సంబంధించి ఒకే ఒక లారీ స్టాండ్. ఇక్కడ పెట్రోల్ బంకులన్నిటికి కూడా ఎక్కువ ఆవశ్యకత ఉంటుంది, ఎందుకంటే లారీలన్నీ కానీ పూర్తిగా కూడా ఇక్కడ ఆయిల్స్ కొట్టించుకునే పరిస్థితి. ఈరోజు మనం ఈ పెట్రోల్ బంక్లో, హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్లో ఉన్నాం. హెచ్పి పెట్రోల్ బంక్లో 25వ తారీఖు నిండి పెట్టారంట. ఈ రోజు వరకు కూడా పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేకుండా నో స్టాక్ అనే పరిస్థితి కనబడుతుంది. ఎదుర్కొన్న బంకులో ఏమో అరాకొర పెట్రోల్ కొడతారు తప్ప డీజిల్ లేదు. ఆ పక్క బంకులో కూడా డీజిల్ లేదు. ఎక్కడ కూడా డీజిల్ అనేది ఈరోజు సాయంత్రానికి రావచ్చేమో అని చెప్పే పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు గారు వీధి లైట్లు పోతే తెలిసిపోతుంది అక్కడ ఏ టెక్నాలజీ అన్నాడు, ఏదేదో టెక్నాలజీ చెప్పుకుంటూ వచ్చాడు. మరి డీజిల్ కొరత, పెట్రోల్ కొరత అధికారులు గత 4-5 రోజులు శుక్రవారం నుంచి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోకుండా ఏ విధంగా రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతుందనే దానికి ఈరోజు ఈ బంకులో మనం వచ్చి మీకు బంకులోనే సాక్ష్యంగా చూపెడతాం మీకు అన్ని కూడా. ఎందుకంటే సివిల్ సప్లై కమిషనర్ కానీ, సివిల్ సప్లై మినిస్టర్స్ కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు కానీ, అధికారులు కానీ చెప్తున్నారు ఇక్కడ ఎక్కడ కూడా కొరత లేదు అని చెప్పి రమ్మని భవానీపురం బంకుకు వచ్చి ఆయిల్ ఉందా లేదో చూపెట్టమని చెప్పండి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో భవానీపురం ప్రాంతంలో మరి పెట్రోల్ బంకులన్నీ కూడా తనిఖీలు చేసే కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈరోజు ఉదయం నుంచే కూడా అన్ని బంకులు తిరగడం జరిగింది. భవానీపురం ప్రాంతంలో మరి దాదాపుగా ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంకు,
ఎప్పుడో పురాతనమైనటువంటి ప్రజలకు రాబోయే ఇబ్బందులను ముందే పసిగట్టి అధికారుల్ని అప్రమత్తం చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ఫలాలను ఇంటి వద్దకే చేరిస్తే ఈ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకుండా ప్రజలను రోడ్ల మీదకు తెచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గత 3 రోజులుగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ కొరతపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ కార్యక్రమంలో మల్లాది విష్ణు మాట్లాడుతూ విజయవాడ నగరంలోని 135 బంకుల వద్ద సుమారు 10 లక్షల మంది ప్రజలు పడిగాపులు కాస్తున్నారని, ఇది చాలా ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లేని ఇంధన కొరత కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే ఎందుకు ఏర్పడిందని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇంధన కొరతను నివారించాలని, లేని పక్షంలో వైకాపా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం ఏమనాలి? ఇది మంచి ప్రభుత్వమా, పిచ్చి ప్రభుత్వమా, విజనరీ అని చెప్పని రోడ్డు మీదకి వచ్చి ఓట్లు వేయించుకుని ప్రజలందరినీ మోసం చేసినటువంటి ప్రభుత్వమా? ఇది ఏ ప్రభుత్వం అనాలి? ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజల్ని బయటికి రాకుండా పెన్షన్ దగ్గర నుంచి, రేషన్ దగ్గర నుంచి, అలాగే అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దగ్గరికి ఇంటికి చేరే విధంగా ఆయన చర్యలు తీసుకుంటే ఈ ప్రభుత్వం ముందస్తు చర్యలు అనేవి లేనే లేవు. ప్రజలకి రాబోయే ఇబ్బందుల్ని ముందుగా గ్రహించి ఒక వైజ్గా అధికారుల్ని ప్రజల ఇబ్బందులు పడకుండా చూడడం కోసం అధికార యంత్రాంగాన్ని నిలబెట్టేటటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయింది. ఉదాహరణ తీసుకుందాం. మన విజయవాడ నగరంలో బుడమేరు వరదలు వస్తాయని చెప్పని ముందస్తుగా హెచ్చరించినప్పటికీ కూడా అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. రేషన్ బియ్యానికి సంబంధించిన వెహికల్స్ అన్నింటినీ తీసేశారు అదే. అలాగే ఈరోజు ముఖ్యంగా 3 రోజులుగా విజయవాడ నగరంలో మనకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం దాదాపుగా 135 బంకులు ఉన్నాయి. 135 బంకుల దగ్గర 10 లక్షల మంది జనాభా ప్రతిరోజు కూడా 3 రోజులుగా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి రోడ్డు మీద పడిగాపులు పడతా ఉంటే రోజు 8,000 కేఎల్ డీజిల్, పెట్రోలు, అలాగే 5,500 కేఎల్ డీజిల్ వినియోగంలో ఉంది. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఫెయిల్యూర్ అయ్యారు? ఎందుకని ముందస్తు చర్యలు తీసుకోలేదు? అంటే కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి విజన్ లేదు. అబద్ధాలు విజన్, అసత్యాలు విజన్, పరిపాలన గాలికి వదిలేశారు. ఒక 8 మంది మంత్రులేమో సింగపూర్ పర్యటనలో ఉన్నారు. లోకేష్ గారేమో 8 రోజులు అయిపోయింది, ఎక్కడున్నారో ఏంటో వాళ్ళకే తెలియదని చెప్పి. చంద్రబాబు నాయుడు గారేమో చెప్పిందే చెప్తూ. మహనీయురాలు డొక్కా సీతమ్మ వర్ధంతి సందర్భంగా విజయవాడలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్లో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు రోగులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. మహనీయురాలు డొక్కా సీతమ్మ స్ఫూర్తితో నిరంతరం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ విజయ్ కుమారి, ప్రెసిడెంట్ సంసాని విజయలక్ష్మి, నాయకులు వల్లభనేని సతీష్, కమ్మినేని సురేష్ తదితరులు పాల్గొన్నారు. డొక్కా సీతమ్మ గారి 117వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ మహనీయురాలు పేరు మీద ఏదైతే మధ్యాహ్న భోజనం స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి ఏర్పాటు చేసిందో, అలాగే స్వచ్ఛంద సంస్థలు ఇవాళ విజయకుమారి గారు ఏదైతే డొక్కా సీతమ్మ గారి పేరు మీద ట్రస్ట్ని ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి వారం కూడా అన్నదానం చేస్తూ మరి పేదల ఆకలి తీర్చడం అనేది ఆమె మహనీయురాలైనటువంటి డొక్కా సీతమ్మ గారి ఆశయం. ఏ టైం అయినా ఆ రోజుల్లోనే 117 సంవత్సరాల కిందట ఆ రోజుల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఏ రోజు ఎవరు వెళ్ళినా, ఏ టైం వెళ్ళినా వాళ్ళకి కడుపు నింపి ఇంటి నుంచి పంపించే మహనీయురాలు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు 117వ వర్ధంతి సందర్భంగా
మరి విజయ్ కుమారి గారు, అలాగే మా పార్టీ నాయకులు సతీష్, సురేష్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ HCG క్యాన్సర్ హాస్పిటల్లో పళ్ళు పంపిణీ చేసాం. చాలా సంతోషంగా ఉంది. ఆమె ఆశయాల సాధన కోసం, ఆమె ఆశయాలలో భాగమైనటువంటి పేదల కడుపు నింపే విషయంలో ఈరోజు ఈ ట్రస్ట్ డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద విజయ్ కుమారి గారు చేస్తున్నటువంటి సేవలు అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని చేసి నమస్కారం అండి. నా పేరు విజయ్ కుమారి. నేను డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలిని, ప్లస్ టీడీపీ సెంట్రల్ నియోజకవర్గం మహిళా అధికార ప్రతినిధినండి. ఈరోజు డొక్కా సీతమ్మ గారిది 117వ వర్ధంతి సందర్భంగా ఆ డొక్కా సీతమ్మ గారు ఎన్నో సేవలు చేశారు. ఆవిడ సేవలను మేము స్ఫూర్తిగా తీసుకొని ఈ ట్రస్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఆవిడ కూడాను క్యాన్సర్తో ఉండి కూడా చాలామందికి అన్నదానం చేశారు, సేవలు చేశారు. ఆవిడ అలాగా చనిపోయారన్న ఒక ఉద్దేశంతో ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంపిణీ పెట్టుకున్నాము. ఆవిడని ఆశయంగా తీసుకొని, స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలు మేము ఇంకా ఎన్నో చేయాలని, మా అన్నదాన కార్యక్రమము నిత్యాన్నదానంగా జరగాలని నేను కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా అన్నయ్య బోండా ఉమా అన్నయ్యకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను చేసే ఏ కార్యక్రమానికన్నా నాకు అన్నయ్య తోడుగా ఉంటారండి. ఆ అన్నయ్య ఉండబట్టే నేను ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా సరే విజయ నువ్వు వెళ్ళమ్మా నేనున్నాను అంటారు. అన్నయ్య అంత చక్కగా మాకు తోడుకుంటారు. అటువంటి ఎమ్మెల్యే ఉన్న చోట మేము ఉండడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి ఎమ్మెల్యే ఉండడం అనేది చాలా కష్టం అండి. పిలిచిన వెంటనే పలికి. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం అందక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఏఐటీయూసీ నగర అధ్యక్షులు కేఆర్ ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు అందకపోవడంతో నిత్యావసరాలు కొనుగోలు చేయలేక, ఇంటి అద్దెలు చెల్లించలేక, కరెంటు బిల్లులు కట్టలేక, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు భరించలేక సతమతం అవుతున్నారని స్పష్టం చేశారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పేరు పొందిన పారిశుద్ధ్య కార్మికులను వెంటనే బకాయి పడ్డ జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గత 3 నెలలుగా జీతాలు అందకపోవడంతో వారు 2 రోజులుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. మంగళవారం జరిగిన నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర కార్యదర్శి కేఆర్ ఆంజనేయులు కార్మికులు పాల్గొన్నారు. గత 3 నెలలుగా జీతాలు అందక అనేక ఇబ్బందులు కార్మికులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. 18,600 రూపాయల జీతం ఇవ్వాలని జీవో ఉన్నప్పటికీ కేవలం 13,800 మాత్రమే ఇస్తున్నారని, అందులోనూ కట్టింగ్లు చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రభుత్వ పెద్దలు తమ సమస్యకి పరిష్కారం చూపాలని అన్నారు. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే సమ్మెను నిర్విరామంగా కొనసాగిస్తామని తెలిపారు. నా పేరు కేఆర్ ఆంజనేయులు, నగర ఏఐటీసీ అధ్యక్షుడు. ఈ మెడికల్ ఎంప్లాయీస్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాంట్రాక్టర్ ఒక 25 హాస్పిటల్స్ లాగా ఉన్నాయి. వీళ్ళు వచ్చిన కాడి నుంచి ప్రతిసారి జీతాల కోసం, ఇప్పుడు ఇది 3వసారి సిట్టింగ్ అవటం, వీళ్ళు జీతాలు పోగొట్టుకుని వీళ్ళు మేము 15 రోజులు అయింది మేము నోటీస్ ఇచ్చి. 2 నెలలు జీతాలు ఇవ్వాలి కాబట్టి 1 నెల జీతం ఉన్నాయి ఇవ్వండి. డిఎంఓ గారికి, సూపరింటెండెంట్, ప్రిన్సిపల్ గారికి చెప్పొచ్చాం, నోటీస్ ఇచ్చి వచ్చాం. కనీసం 1 నెల ఇవ్వండి. వాళ్ళు ఏదో తిని పోగుతూ ఉంటారు, మళ్ళా నెక్స్ట్ ఇంకో నెల ఇవ్వండి, అంతేగాని సాయంత్రం ఇట్లా బ్రేక్ చేస్తే ఎలాగంటే మా వాళ్ళకి కాదు అన్నారు. కాకపోతే వీళ్ళు మేము చూస్తాము, 10 రోజులు చూస్తాము, మీకు అవకాశం ఇస్తాము, అది కూడా ప్రిన్సిపల్ గారు వచ్చారు కాబట్టి మేము ఆయనకి అవకాశం ఇస్తామని చెప్పాము. సూపరింటెండెంట్ గారు చెప్పిన, వాళ్ళు ఎంతమంది ఆఫీసర్లు చెప్పినా వీళ్ళు జాగ్రత్త పడలేదు. వీళ్ళు ఎన్ని రోజులని అప్పులు చేసి సప్పులు చేసి ఇక్కడ ఇంటి అద్దెలు కట్టలేదు, ఇంట్లో వండిద్దు అంటున్నారని ఇప్పుడు ఇంటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. మరి కరెంటు బిల్లులు, మరి బియ్యం, పప్పు, ఉప్పులు ఎవరిస్తారండి? వీళ్ళు అప్పులు చేసి ఎంతకాలం బ్రతుకుతారు? వీళ్ళ జీతాలు చాలా తక్కువ. ఇవాళ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఎక్కువ అన్ని డిపార్ట్మెంట్లో. ఎలక్ట్రిసిటీ కానీ, మున్సిపాలిటీ కానీ, ఆర్టీసీ కానీ, మెడికల్ కానీ, వీళ్ళందరూ కాంట్రాక్ట్ ఎంప్లాయీసే. అందరికీ బిల్లులు వచ్చి జీతాలు చెల్లిస్తున్నారు. ఇక మెడికల్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది ఎమర్జెన్సీ సర్వీస్ కదా, వీళ్ళకు కూడా జీతాలు వేయకోకుండా ప్రతిసారి ఇదే పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఎంప్లాయర్ దగ్గర పిఎఫ్ కట్ చేస్తారు. వీళ్ళ దగ్గర డబ్బులు కట్ చేస్తున్నారు. వీళ్ళ ఖాతాల్లో ఈ 7 మాసాల నుంచి 6 మాసాల నుంచి రూపాయి ఖాతాలో వేయలే. అసలు ఏంటి పరిస్థితి, ఈ కాంట్రాక్ట్ పరిస్థితి? ఇప్పుడు అది కూడా ఒక ఇష్యూ ఉంది. ఇప్పుడు
ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఇస్తాము. చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం అండి. మేము ఎక్కడ ఈ హాస్పిటల్, పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత కష్టపడి చేస్తున్నామో మాకే తెలుసు. దయచేసి లోకేష్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గాని మా దయ ఉంచి స్పందించి మీరే న్యాయం చేయాలి. ఇక్కడ మేము ఎంత కష్టపడితే ఎండలు మండు టెండలు ఉన్నాం. మేము ఇక్కడ ఆరోగ్యాల పరిస్థితులు కూడా బాగోలేదు. ఎంత కష్టపడి ఉంటున్నామో మాకే తెలుసు. ఇళ్ళలో కరెంటు ఫీజులు లాక్కొని వెళ్ళారు. ఏం చేయమంటారు? మీరంతా వచ్చి మాట్లాడాలి. మీరంతా ఆ కాంట్రాక్ట్ ఎక్కడ ఉన్నది? అసలు ఏం చేస్తున్నది ఆమె? మా గురించి ఆలోచిస్తుందామా? ఏమీ లేదు. వచ్చి 6 నెలలు అయింది. 6 నెలల్లో ఒక్కసారి కూడా మా దగ్గరకు రాలేదు ఇప్పటి వరకు. వచ్చి ఏం చేస్తున్నామా ఏంటి? వర్క్ బాగోపోతే ఇది బాగోలేదు, అది బాగోలేదు అని చెప్తున్నారు కానీ మా మంచి చెడులు మాత్రం ఆలోచించట్లేదు. దయచేసి సీఎం గారండి, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కొద్దిగా మా దయ వచ్చి మమ్మల్ని ఇచ్చేయండి. దృష్టిలో పెట్టుకొని మేము కూడా పారిశుద్ధ్య కార్మికులు కూడా మనుషులమే. మేము కూడా ఎంత రకాల కష్టపడి పొద్దుననగా వచ్చి మధ్యాహ్నం మండి టెండర్లో కూడా చేస్తున్నాం. ఇక్కడ దయచేసి ఆలోచించండి సార్. రిక్వెస్ట్ అనుకోండి మా బాధలు. నమస్తే అండి, నా పేరు బాణావతి లక్ష్మి అండి. గత 3 నెలల నుంచి జీతాలు వేయట్లేదండి. మమ్మల్ని ఇలా ఏది ఇచ్చుకు తింటున్నారండి. నెల జీతాలు వేస్తామన్నారు. కాంట్రాక్ట్ వచ్చినప్పుడు 15వ తారీఖు కల్లా మీకు జీతాలు వేస్తామమ్మా అని చెప్పారండి. వాళ్ళ మాట నెరవేర్చుకోవట్లేదండి. మమ్మల్ని రోడ్డు పాలు చేశారండి. సూపరింటెండెంట్ ఆరమ్మ గారు కూడా మమ్మల్ని చీప్ గా చేస్తున్నారండి. మేము వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ పని చేసేది అయితే మీరు ఇక్కడ ఉండొద్దు అని కూడా చెప్పారండి. మేము చేసేది గవర్నమెంట్ హాస్పిటల్ పనే కాదు. అధికారులకు చెప్పామండి. మేము అధికారులకి సంతకాలు పెడితే మాకు జీతాలు ఎందుకు రావు? ఎందుకు పెట్టలేదు? మేము తెలియజేసామా లేదా? దేనికని మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అదేమనంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు పని చేయట్లేదని అంటున్నారు. మాకు మాత్రం ఎమ్మడిగా జీతాలు ఇప్పించాల్సిందే. మాకు జీతాలు కావాలి. చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని స్పందించి మాకు జీతాలు వేయమని, వాళ్ళతో మాట్లాడమని చెప్పండి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత కరోనా టైంలో కూడా మా ప్రాణాలు తెగించి డ్యూటీ చేసాం సార్. మేము ఇళ్ల దగ్గర నుంచి బస్సులు, ఆటోలు లేకపోయి నడుచుకొని వచ్చే మా ప్రాణాలు తెగించి చేసాం సార్. మేము ఇదిగోండి కొత్త కాంట్రాక్ట్ మారింది. గత 7 నెలల నుంచి జీతాలు అయితే మాకు సరిగ్గా వేయట్లేదు. ఈ 7 నెలల నుంచి సరిగ్గా ఒక నెల అనుకుంటూ వచ్చారు. గత 3 నెలల నుంచి ఫిబ్రవరి నుంచి మాకైతే ఒక్క నెల జీతం కూడా వేయలేదు సార్. ఈఎస్ఐ పిఎఫ్ కూడా కట్టట్లేదు. అలాగైనా మేము నెట్టుకుంటూ వస్తున్నాము. కొంతమందికి భర్తలు లేరు, వాళ్ళకి ఎవరు తెచ్చి పెట్టాలి? మాకు ఎవరు సమాధానం చెప్పట్లేదు. నిన్న పొద్దున్న కూర్చోన్నాం. కనీసం మేమేం తింటున్నాము, మేమేమంటున్నామో, ఎలా ఉంటున్నామో, భర్తనే పిల్లలు వదులుకొని మొంటెండ్లో మేము డ్యూటీలు చేస్తున్నాము. కనీసం ఇప్పటిదాకా ఏ సూపరింటెండెంట్ ఆరమ్మ గారు వచ్చి ఎవరు స్పందన వినట్లేదు. ఏ అధికారి కూడా వచ్చి మాట్లాడట్లేదు. మమ్మల్ని ప్రతి నెల రోడ్లు ఎక్కుతున్నారు. అదేవిధంగా శానిటైజర్ వర్కర్లు రోడ్లు ఎక్కుతారు అంటారు ప్రతి నెలల్లో. మేము ఏం తినాలి? మేము ఏం పని చేయాలి? మేము ఎక్కడ చచ్చిపోవాలా? కనీసం ఒక్కళ్ళు కూడా ఏ అధికారి కూడా రావట్లేదు. అదేమనంటే మీరు ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ధర్నాలు చేయకూడదని అంటున్నారు. మేము ఏం తినాలి, ఏం పని చేయాలి? మాకు గవర్నమెంట్ అయిన సమాధానం చెప్పాలి. వచ్చి మా కాంట్రాక్ట్లని మాకు సమాధానం చెప్పాలి. అది మా ఇళ్లకు తాళం వేశారు. మాకు అద్దెలు కూడా కట్టుకునే పరిస్థితుల్లో లేము. ఒకళ్ళు తెస్తే 4 తినాలి మా ఇళ్లలో కూడా. కనీసం పిల్లలు కూడా పనిచేసే పరిస్థితులు లేరు. స్కూల్ ఫీజులు కట్టకపోతే వాళ్ళు కూడా టీసీ పంపించేస్తామంటున్నారు. మాకు సమాధానం ఎవరు చెప్తారో చెప్పండి. మాకు నెలల జీతాలు మాత్రం పడాలి. మా పిల్లల్ని కూడా స్కూల్ నుంచి బయటకు పంపుతున్నారు. మీడియా వాళ్ళకి ఇక్కడ మమ్మల్ని వచ్చి గుర్తించి వచ్చిన ముందు మీడియా వాళ్ళకి నమస్కారాలు. ఎందుకంటే మేము పనిచేస్తున్న దగ్గరే మమ్మల్ని స్పందించకుండా మమ్మల్ని రోడ్లు పాలు చేసిన ఈ కాంట్రాక్టు, ఈ ప్రభుత్వం మమ్మల్ని ఇంకెప్పుడు గుర్తిస్తారో తెలియక మీడియా వాళ్ళే వచ్చి స్పందించి మమ్మల్ని గుర్తించారు. అందుకు వాళ్ళకి మా ధన్యవాదాలు అండి. కూటమి ప్రభుత్వం వస్తే ఎంతో బాగుపడిపోతాం అనుకున్నామండి. కానీ బాగుపడిపోక రోడ్ల మీద పడ్డాం ఆడవాళ్ళం అందరం కలిసి. ఆడవాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో మన ఇళ్ళలో ఆడవాళ్ళు ఉన్నారు, మనకి తెలుస్తుంది కదండి. అయినా సరే ఒక్కళ్ళైనా వచ్చి పట్టించుకోరా? తిన్నామా, తాగామా లేదా అన్నది తెలీదా? 4 నెలలు బట్టి జీతాలు లేకపోతే ఏం తినాలి, ఏం తాగాలి, ఏముండాలని మేము మిమ్మల్ని క్వశ్చన్ చేయట్లేదండి. మా బాధ మీకు చెప్తున్నాం. మీకు జీతాలు రాకపోతే మీరు ఎంత బాధపడతారో మేము అంతే బాధపడుతున్నామండి. మా జీతం ఎంత అండి? మా జీతం ఎంత, మేమెంత, మీ పెట్రోల్ ఖర్చు అంత ఉన్నది ఇక్కడ మా జీతం. అయినా సరే మీరు ఎందుకు స్పందించట్లేదు మా గురించి? కరోనా టైంలో మండు టెంట్లో నడుచుకొని వచ్చి చేసామండి. ఒకళ్ళైనా గుర్తించరా? మా గుర్తింపు మేము అడిగామా? అడగరా? మా కష్టాలు అడుగుతున్నాం. ఎందుకు ఇవ్వరు? ఎలా ఇవ్వరు? మమ్మల్ని ఎక్కడ కూడా ఉండొద్దు, బయటకు వెళ్ళి చేసుకోమంటున్నారు. చేసింది డ్యూటీ ఇక్కడ, ఎందుకు బయటకు వెళ్ళి చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి? ఇప్పుడు మా పనులు తీసుకెళ్లి వేరే వాళ్ళు చేస్తున్నారు. మేమెందుకు ఇక్కడ ఊరుకొని కూర్చున్నామో తెలుసా? మీ మీద అభిమానంతో మీరు స్పందిస్తారని మా ఉద్యోగాలు మాకు ఇచ్చి మాకు నెలల జీతాలు ఇవ్వకుండా మా వర్క్ కూడా వేరే వాళ్ళు చేస్తున్నారు అక్కడ. అయినా సరే కూర్చున్నాం మండి టెంట్లో. ఇంత వాటికి ముద్ద తినలేదండి. ఇంటికి వెళ్ళలేదు, ఇంటికి తాళాలు లేవు.
ఇక్కడ చూస్తేనేమో ఫ్యాన్ గాలికి పార్లమెంట్ లో ఆమోదం పొందిన 33% మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం విధించిన షరతుల్ని వెంటనే తొలగించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ కె ధనలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ బిల్లును డెలిమిటేషన్ సెన్సస్ తో ముడిపెట్టడం అత్యంత దుర్మార్గమని ఆమె విమర్శించారు. రిజర్వేషన్ బిల్లు అమలు కోసం సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎంబీవీకే భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి దయ రమాదేవి, ఉపాధ్యక్షురాలు కె సుబ్బరావమ్మ, శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్ పే ధనలక్ష్మి తదితరులు పాల్గొని మాట్లాడారు. మహిళా బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని అన్నారు. డెలిమిటేషన్ ప్రక్రియ అంత సులభంగా తేలిది కాదని, మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎటువంటి షరతులు లేకుండా 2029 ఎన్నికల నుంచే రిజర్వేషన్లు అమలు చేయాలని స్పష్టం చేశారు. 106వ రాజ్యాంగం సవరణలో ప్రధాన ఆటంకంగా ఉన్న సెన్సస్ డెలిమిటేషన్ నిబంధనల్ని తక్షణమే మినహాయించాలని డిమాండ్ చేశారు. కె ధనలక్ష్మి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్. 33% మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందింది 2023లో. దాని అమలు కోసం అనేక రకాలైనటువంటి షరతులు పెట్టారు. వాటిని డీలిమిటేషను సెన్సెక్స్ తో కలిపి ఎన్డీఏ కూటమి పార్లమెంట్ లో ఆమోదానికి పెట్టారు. ఇది అత్యంత దుర్మార్గమైంది. ఎలా ఉందంటే ఈ బిల్లును పెట్టడం, మన రాష్ట్రంలో 1 కోటి మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వాలు బ్యాంకుల ద్వారా ఇతరత్ర లోన్లు ఇస్తా ఉంటాయి. నెలలో 30వ తేదీ లోపు వాళ్ళు కట్టాల్సినటువంటి కిస్తీ కడితేనే వాళ్ళకి వడ్డీ రాయితీ వచ్చింది. 30వ తేదీ లోపు వాళ్ళు డబ్బులు కడటానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, వాళ్ళకి పని లేదు, వలసలబోతారు. ఆ వచ్చినటువంటి డబ్బుల్ని 2వ నెలలోనో 3వ నెలలోనో కడతారు. అప్పుడు పొదుపు మహిళలు ఏమనుకుంటారంటే ప్రభుత్వం కరెక్ట్ గానే చెప్పింది, మేము దాన్ని ఉపయోగించుకోలేకపోయామనండి. అంటే ఇచ్చినట్టు ఉండాలి, వాళ్ళకి రాకుండా ఉండాలి. ఇది ప్రభుత్వం యొక్క ఎత్తుగడ. ఎన్డీఏ కూటమి కూడా సేమ్ అలాగే చేసింది. మహిళల మీద మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలనేటటువంటి చిత్తశుద్ధి ఎన్డీఏ గవర్నమెంట్ కు ఉంటే వెంటనే దాన్ని 2029 ఎన్నికల్లో అమలు చేసేటటువంటి పని చేయాలి. దానికోసం బెంగాల్, తమిళనాడులో ఆయన సడుగు ఊడిపోతా ఉంది. అందుకని మహిళల్ని ఏదో ఉద్ధరిస్తున్నాను అని చెప్పేసి ఒక భారతదేశ వ్యాప్తంగా మహిళల్ని మోసం చేయటానికి నాటకీయంగా మొన్న ఏప్రిల్ 16, 17, 18 తారీఖులో పార్లమెంట్ సమావేశాలు జరిపారు. ఎంత నాటకీయం అంటే మూకుమ్మడిగా అన్ని రాజకీయ పార్టీలు జనాభా లెక్కల్ని డీలిమిటేషన్ ఏదైతే ఉందో దీన్ని సపరేట్ గా చర్చించండి, అది ఇప్పటికిప్పుడు దీనికి లింక్ చేస్తే అది దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగిద్ది, అందుట్లో రిజర్వేషన్ లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఈరోజు మీరు సంఖ్య పెంచాలన్నా అవన్నీ సపరేట్ గా చర్చ జరపాలి, దానితో నిమిత్తం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు 2010లో 2023లో పార్లమెంట్ లో లోక్సభలో 454 మంది ఆమోదం తెలిపి 2 మాత్రమే వ్యతిరేకించారు. అప్పుడు ఆమోదం పొందినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు 2024లో కాకుండా 29లో అమలు చేస్తామని చెప్పేసి ప్రధానమంత్రి గారు మహిళల్ని మోసం చేసి 3వసారి అధికారంలోకి వచ్చారు. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మహిళల్ని మోసం చేయబోతున్నారు. డీలిమిటేషన్ పేరుతోని మరోసారి మహిళా బిల్లుకి తూట్లు పొడిచేటటువంటి పని చేస్తున్నారు. కాబట్టి మహిళా లోకం అందరూ కూడా గమనిస్తున్నారు. వెంటనే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని అమలు చేసినటువంటి దాన్ని ఏదైతే చట్టం చేశారో ఆ చట్టం చేసినటువంటి దాన్ని 29లో అమలు చేయాలి అని చెప్పేసి మేము ఈరోజు సిఐటియు రాష్ట్ర కమిటీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, దేశవ్యాప్తంగా కానివ్వండి, కార్మికుల్ని, మహిళల్ని, ప్రజలందరినీ కూడా ఐక్యం చేసి వాళ్ళందరినీ కూడా చైతన్యం చేసి ఐక్యం చేసి ఈ ప్రభుత్వాల మెడలు వంచి అమలు. విజయవాడ నగర ప్రజలకు వేసవి సెలవుల్లో ఆహ్లాదాన్ని అందించేందుకు నగరపాలక సంస్థ సిద్ధమవుతోంది. ముఖ్యంగా చిన్నారులు, కుటుంబ సభ్యులు తమ సాయంత్ర సమయాన్ని పార్కుల్లో హాయిగా గడిపేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగానే నగర కమిషనర్ ధ్యానచంద్ర ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర నగరంపై ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం ఉదయం ఆయన ముత్యాలంపాడు, సత్యనారాయణపురం, గాంధీనగర్ మరియు హనుమాన్పేట ప్రాంతాల్లోని పార్కులను స్వయంగా సందర్శించారు. వేసవి సెలవులు ప్రారంభం కావడంతో పార్కులకు వచ్చే
సందర్శకుల సంఖ్య పెరుగుతుందని, అందుకే పార్కులను మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని కమిషనర్ అధికారుల్ని ఆదేశించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ పార్కులలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి అలసత్వం వహించకూడదని స్పష్టం చేశారు. లైటింగ్, కూర్చునే వసతులు మరియు తాగునీటి సౌకర్యాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలకు ఆహ్లాదంతో పాటు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేయాలని కమిషనర్ ధ్యానచంద్ర దిశానిర్దేశం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖలో గూగుల్ ఏఏ హబ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన. $15 బిలియన్ భారీ పెట్టుబడి, ఏఏ టెక్నాలజీతో మారనున్న ఉత్తరాంధ్ర ముఖ చిత్రం. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం లక్ష్యం. గూగుల్ రాక వెనుక మంత్రి లోకేష్ కృషి అమోఘమని సీఎం చంద్రబాబు ప్రశంస. ప్రధాని మోదీ విజన్ వల్లే గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు భారత్కి వస్తున్నాయన్న సీఎం. ఐటీ హబ్ గా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోకి ఎక్కుతుందని సీఎం వెల్లడి. కూటమి ప్రభుత్వంపై ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ నిప్పులు చెరిగిన వైనం. విజయవాడలో వైఎస్ఆర్సీపీ భారీ నిరసన. కూటమి సర్కార్ అసమర్థత వల్లే ఇంధన సంక్షోభమని అవినాష్ ధ్వజం. కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుల గర్జన. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు సిపిఎం సంఘీభావం. బకాయి జీతాల కోసం బాబురావు పోరాటం. ఆసుపత్రి అధికారుల్ని, కాంట్రాక్టర్లను నిలదీసిన బాబురావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ARTV తెలుగు.